తనుజ ఫ్యాన్స్ మీరు హ్యాపీయా? మొత్తానికి తనుజ అయితే కెప్టెన్ అయిపోయింది. 5 వీక్స్ కష్టపడ్డ తర్వాత ఈ వీక్ అయితే ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఆమెనే టాస్క్ ఆడి గెలిచి కెప్టెన్ అయింది. నాకైతే లాస్ట్ సీజన్ రోహిణికి ఇంకా పృథ్వీకి జరిగిన శాండ్ టాస్క్ అయితే గుర్తొచ్చింది. అండ్ రోహిణి ఆడిన టాస్క్ ఇంకొంచెం ఎక్కువ టఫ్ టాస్క్, కానీ వైబ్ మాత్రం సేమ్ అనిపించింది. ఎందుకంటే రోహిణిని కూడా అసలు నువ్వేం టాస్క్లు ఆడవు అది ఇది అని చెప్పేసి అన్నారు. అండ్ ఈసారి తనుజని కూడా నువ్వు ఏం ఆడి గెలిచావు టాస్క్లు అది అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు ఆమె కెప్టెన్ అయింది, ఆమె సొంతంగా గేమ్ ఆడైంది. దానికి మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ టాస్క్లో రితు తొందరగా స్వాడ్ని వదిలేయడం అయితే నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే ఆమె టాస్క్లు ఎలా ఆడుతుంది అనేది మనం చూసాము, కానీ ఎందుకో ఈ టాస్క్లో అయితే పాపం బాగా పర్ఫామ్ చేయలేకపోయింది. అండ్ తనుజ సంజన గారిని అడిగింది మీరు నాకు సపోర్ట్ చేయండి అని. అండ్ ఆమె చేస్తాను అని కూడా చెప్పింది. సో ఆమెకి ఛాన్స్ వచ్చినప్పుడు నిఖిల్కి యాపిల్ పెట్టి తనుజని సపోర్ట్ చేసింది. అలా చేసినందుకు గౌరవ్ అయితే కెమెరా దగ్గరకు వచ్చేసి ఇంకా సంజన గారు అంత ఫేక్ పర్సన్ ఇంకెవ్వరూ లేరు అని చెప్పేసి అన్నారు. అది మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. సంజన గారు చాలా ఫేర్ పర్సన్ అనిపిస్తుంది నాకు. అండ్ ఇంక ఈ ఎపిసోడ్లో అందరు హౌస్ మేట్స్ది చైల్డ్హుడ్ మెమరీస్ అయితే చూపించారు. అది చాలా ఎమోషనల్గా అనిపించింది. అండ్ ఎపిసోడ్ లాస్ట్లో ఇమాన్యువల్ రీతుతో చేసిన కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. నిజంగా అసలు ఇమాన్యువల్ లేకపోతే ఆ హౌస్లో ఎంటర్టైన్మెంట్ అనేదే ఉండదు కావచ్చు అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఈ ఎపిసోడ్లో అయితే అన్నీ మిక్స్ చేసినట్టు అనిపించింది ఎమోషన్స్ అయితే. నాకైతే ఈ ఎపిసోడ్ చాలా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి.